అయితే నిన్న కౌశిక్ రెడ్డి కమెంట్స్ చేసిన తర్వాత అరికెపూడి గాంధీ ఎలా స్పందించారో మనం చూసాం. ఆయన తాజాగా మళ్ళీ మాట్లాడారు. కౌశిక్ రెడ్డి మనతో పాటు కౌశిక్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. కౌశిక్ రెడ్డి చెప్పండి, ఈ రోజు 11 గంటలకు అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్తాను అని సవాల్ చేసిన మీరు సడన్ గా ప్రోగ్రామ్ ని రేపటికి పోస్ట్ పోన్ చేసుకున్నారు. నిన్న మీరు చేసిన కమెంట్స్ మీకు సబబనే అనిపిస్తోంది? అంటే చీర గాజులు చూపిస్తూ మాట్లాడిన మాటలు 101% మీకు ఒక్కటే చెప్తున్నా, చీర గాజులు చూపించిన సబ్జెక్ట్ ని దాన్ని వాళ్ళు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఈ తెలంగాణ రాష్ట్రంకి ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కేటీఆర్ గారిని చీర కట్టుకొని నువ్వు బస్సు ఎక్కువ అని అన్నాడు. దీనికి ఇన్స్పిరేషన్ చేసింది ఎవరు? ఇవాళ రేవంత్ రెడ్డి గారే చేసిరు కదా. రేవంత్ రెడ్డి గారిని చూసే మేము నేర్చుకున్నాం ఇదంతా. రేవంత్ రెడ్డి గారు ఇట్లా మాట్లాడుతున్నారు కాబట్టి మేము మాట్లాడినాము. నంబర్ 1. నంబర్ 2, సబ్జెక్ట్ ఏంది? 11 o'clock వస్తా అని చెప్పిన సందర్భంలో నా ఇంటి బయట మొత్తం పోలీసు వాళ్ళని పెట్టి నన్ను రానియకుండా ఇలా హౌస్ అరెస్ట్ చేసి మేము పంపించమని ఏసీపీ గారు, సిఐ గారు, ఈడున్న సిపి గారు అందరు మేము పంపించాం సార్, మీరు హౌస్ అరెస్ట్ అని చెప్పి చేస్తా ఉన్నారు. మరి గాంధీకి అంత దమ్ముంటే పోలీసు వాళ్ళని వెనుకకు రమ్మని చెప్పు. ఆయన ఏందో నేనేందో 1-on-1 చూసుకుందాం, రమ్మని చెప్పు. అరికెపూడి గాంధీ ఇంటి ముందు కూడా పోలీస్ బందోబస్తు ఉందండి. అవును, వాళ్ళ గవర్నమెంట్ కదా. ఆయన ఉన్నాడు. ఇలా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని ఆయన చెప్పిండు. నేను ఒక్కటే అడుగుతున్నా అండి, ఇలా బ్రోకర్ ఎవరు? 2014లో చంద్రబాబు నాయుడు పార్టీలో గెలిచి జాయిన్ అయ్యిండు బీఆర్ఎస్ పార్టీలో, చంద్రబాబు నాయుడు గారిని మోసం చేసి. మళ్ళా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఇలా పోయి కాంగ్రెస్ పార్టీలో చేరినాడు. అంటే ఇలా బ్రోకర్ ఎవరు? బ్రోకర్ అనేట ఆయన గాంధీ గారు. 101% గాంధీ గారు చక్కగా జవాబు చెప్పాలి. నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే అన్నావు కదా. మీ ఇంటికి వచ్చి మేము బ్రేక్ఫాస్ట్ చేసుకొని మనం పార్టీ ఆఫీస్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకుందాం. వాట్ ఈజ్ రాంగ్? వై ఆర్ యూ సో స్కేర్డ్? విడ్రా చెప్పి పోలీసు వాళ్ళని పెద్ద పెద్ద మాటలు మాట్లాడు కాదు కదా. 101% వీళ్ళకి గజ గజ వణుకుతుంది. కోర్టు ఆర్డర్ ఎప్పుడైతే వచ్చిందో వీళ్ళకి గజ గజ వణుకుతా ఉన్నారు. 101% ఈ పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు ఖచ్చితంగా బై ఎలక్షన్లు రాక తప్పదు. ఒక్కసారి సూటిగా చెప్పండి, మీరు పోలీస్ బందోబస్తు ఉంది కాబట్టి వెళ్ళలేకపోతున్నారా, లేకపోతే ఎవరు లేరు కాబట్టి మీతో పాటు ఇంకా అసలైన వాళ్ళు ఎవరు రాలేదు కాబట్టి రేపు వెళదాం పోస్ట్పోన్ చేసుకున్నారా? 100 నేను పోలీస్ ని విత్డ్రా కమ్మనండి, నేను రెడీ అవుతా. ఇప్పుడు విత్డ్రా కమ్మనండి, వి విల్ గో. అంటే రేపు కూడా పోలీస్ బందోబస్తు ఉంటుంది కదా? ఎందుకుంటుంది? రేపు నేను పోలీస్ బందోబస్తు అవసరం లేదు అని గాంధీ గారే అన్నారు కదా. అవసరం లేదు, పోదాము చూసుకుందాం. కాదండి, ఇప్పుడు ఎలా అయితే సిచ్యువేషన్ ఉందో రేపు కూడా అలాగే ఉంటది. ఇప్పుడు మీ ఇంటి దగ్గర వాళ్ళ దగ్గర పోలీసులు ఉన్నారు, రేపు కూడా ఉంటారు. అంటే సవాలు కాలం పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తారా? ఇది ఎలాగో అయ్యేది కాదులే అని ఊరికే సవాల్ విసిరేసారా? మీకు ఒక్కటే మాట చెప్తున్నాను, మీరు సబ్జెక్ట్ డైవర్ట్ చేయాల్సిన పని ఏం లేదు. స్ట్రేట్ ఆన్సర్, నేను రావడానికి సిద్ధంగా ఉన్నా. నంబర్ 1. నంబర్ 2, ఒకటే కావాలి మాకు. ఇవాళ నువ్వు బీఆర్ఎస్ పార్టీయా కాంగ్రెస్ పార్టీవా చెప్పు జవాబు. నాకు కావాల్సిన ఆన్సర్ అది. నీవు కాంగ్రెస్ పార్టీలో చేరినవని నువ్వే స్టేట్మెంట్ ఇస్తే, నీకు దమ్ముంటే, నువ్వు మొగోనివే అయితే, నువ్వు అంత పెద్ద మొగోనివే అయితే రాజీనామా చేయి. రాజీనామా చేసి రేపు ఎలక్షన్ లో చూసుకున్నాను. ఆల్రెడీ అరికెపూడి గాంధీ క్లారిటీ ఇచ్చారు, తాను ప్రతిపక్ష నాయకుడినే, బీఆర్ఎస్ లోనే ఉన్నాను. ప్రతిపక్ష నాయకుడు ఎట్లయితాడు? అది ఓకే, టీఆర్ఎస్ ఓకే రైట్, ప్రతిపక్ష నాయకుడు కదా. చలో టీఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకొని ఇప్పుడు భవన్ కి రమ్మనండి, ప్రెస్ మీట్ భవన్ లో పెడదాం. టీఆర్ఎస్ కండువ కప్పుకొని నేను టీఆర్ఎస్ పార్టీ నేను కాదు, తెలంగాణ భవన్ కి రమ్మని చెప్పండి. ఎస్, మాకు కూడా కావాల్సింది క్లారిటీయే. ఈడ వ్యక్తిగత పంచాయతీలు నాకు ఆయనకి ఏం లేవు కదా. మాకు కావాల్సింది క్లారిటీ. మా పార్టీ అని నువ్వు కండువ కప్పుకో, టీఆర్ఎస్ కండువ కప్పుకో, బీఆర్ఎస్ కండువ కప్పుకో, తెలంగాణ భవన్ కి రా, ప్రెస్ మీట్ పెట్టు, చెప్పు, ప్రెస్ మీట్ పెట్టి చెప్పు. మేము నేనే చెప్పినా కదా నిన్న ప్రెస్ లో, నేను వివేక్ గారు నీకు బొకే ఇచ్చి స్వాగతం పలుకుతాము, యూ ప్లీజ్ కమ్ అని నేను చెప్పినా కదా. ఆస్క్ హిమ్ టు కమ్. ఏడ క్లారిటీ ఇచ్చిండు? ఆయన వీడియో కూడా నిన్న లైవ్ లో చూపించిన. ఇప్పుడు ఒక 1 hour లో ప్రెస్ మీట్ పెడతా. 1 hour లో ప్రెస్ మీట్ అంటున్నది ఏంటంటే, కౌశిక్ గారు కేసీఆర్ కి తనకి ఎలాంటి విభేదాలు లేవు, తాను ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ సభ్యుడినే అని చెప్పి ఆయన. మీరు నాకు చెప్పండి. ఇప్పుడు నేను ఆన్లైన్ లో ఉన్నా, కావాలంటే మీ స్టూడియోకి వచ్చి మాట్లాడతా.
ఐ విల్ కమ్ టు యువర్ స్టూడియో అండ్ షో యూ లైవ్. ఆయన వీడియోస్ మీకు మీ దగ్గర కూడా ఉండొచ్చు, నిన్న నేను చూపించిన. దయచేసి అవి ప్లే చేయండి ఒకసారి, ఆయన ప్లే చేయండి. కేసీఆర్ గారితో ఆయనకి ఏమి ఇబ్బంది లేకపోతే ఆయన స్వాగతం పలుకుతున్నాము. ఎస్, ఆయన తాజాగా మాట్లాడిన వ్యాఖ్యలే నేను చెప్తున్నానండి. మరి కాసేపట్లో ఆయన మాట్లాడింది కూడా ప్లే చేస్తాము. ఆయన చెప్పింది నేను చెప్తున్నా. ఇప్పుడు మీకు నేను ఏం చెప్తున్నా, గాంధీ గారిని మేము స్వాగతం పలుకుతున్నాం అంటున్నాం కదా. నేను ఇవాళ నేను వాళ్ళ ఇంటికి పోయి గొడవ పెట్టుకోవడానికి పోతలేను కదా.